ఓకే. ఇప్పుడు మనం బ్రేక్ అండ్ కంటిన్యూ గురించి చూద్దాము. సో, బ్రేక్ అండ్ కంటిన్యూ అనేది పైథాన్‌లో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనమాట. సో, దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ఏంటి అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఫస్ట్ నేను ఒక లిస్ట్ తీసుకుంటాను. స్టూడెంట్స్ అనే వేరియబుల్ తీసుకొని ఒక లిస్ట్ తీసుకుంటాను. సో, దాంట్లో నేను కొన్ని నేమ్స్ ఇచ్చుకుంటాననమాట. లైక్ సపోజ్ చూడండి, మనం ఒక క్లాస్‌లో ఉన్నాం. వీళ్ళందరూ స్టూడెంట్స్ అనుకోండి. సో, దీన్ని ఏం చేయాలి? లైక్ ఫర్ లూప్ తీసుకుంటున్నాను. ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్. సో ఫర్ లూప్ తీసుకున్న తర్వాత ఎంటర్. సో ఏం కావాలి నాకు? బ్రేక్ని యూజ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇఫ్ స్టూడెంట్ అనేవాడు ఈక్వల్స్ టు ప్రేమ్ అనుకుందాం. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో నేను ఏమంటున్నానంటే, ఒకవేళ స్టూడెంట్ అనేది ప్రేమ్ అనుకోండి, ప్రేమ్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇది మొత్తం ఆగిపోవాలి. ఇంక నాకేమీ ప్రింట్ అవ్వకూడదు ఫర్దర్గా. సో నాకు ప్రేమ్ వరకే ఉన్న వాళ్ళు కావాలనుకోండి. సో నేను ఇక్కడ బ్రేక్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాను అనమాట. సో బ్రేక్ అనేది యూజ్ చేసినప్పుడు ఏమవ్వాలి? నాకు అక్కడితో బ్రేక్ అవ్వాలి. అని ఏం రాగానే ఇంకా అక్కడితో బ్రేక్ అయిపోవాలన్నమాట. సో అది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ మనకి జాను, రియా, పవన్ వచ్చింది. సో ఇక్కడ ప్రేమ్ దగ్గరకు వచ్చినప్పటికి ఏం కావాలంటున్నాను? నేను బ్రేక్ కావాలంటున్నాను. సో నాకు ఓన్లీ ప్రేమ్కి ముందున్న వాళ్ళే కావాలి, ప్రేమ్ దగ్గర నుంచి అవసరం లేదు. సో నేను ఇక్కడ ప్రేమ్ అని ఇచ్చాను. సో బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే, మనకి ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా ఉంచుకొని, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి కాబట్టి నేను ఇవే కావాలి, ప్రేమ్ ఈక్వల్ అవగానే వద్దు అని ఇచ్చాను. సో ఈ విధంగా ఉంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు థింక్ చేయండి, మనం ఒక కాలేజ్లో ఉన్నాము. లైక్ మన క్లాస్లో సంతు అనే అబ్బాయి ఇంకా కాలేజ్ మానేశాడు. సో కాలేజ్ మానేశాడు కాబట్టి ఇంకా తన నేమ్ వద్దు. సో ఇక్కడ నాకు సంతు తప్పించి మిగతా నేమ్స్ అన్ని ప్రింట్ అవ్వాలనుకోండి. సో అది ఎలా చేయాలి అనేది చూద్దాం. సో అక్కడ కంటిన్యూ అనేది యూజ్ చేయాలండి. మనం ఏం యూజ్ చేయాలి? కంటిన్యూ. సో కంటిన్యూ యూజ్ చేస్తే అప్పుడు మనకి లైక్ ఇక్కడ బ్రేక్ ప్లేస్లో కంటిన్యూ అనేది యూజ్ చేద్దాం. సో దీన్ని చూడండి, ఇప్పుడు మనకి ఏంటి? సంతు అన్న నేమ్ కాకుండా మిగతా నేమ్స్ అని వస్తాయి. చూడండి, జాను వచ్చింది, రియా వచ్చింది, పవన్, ప్రేమ్, శౌర్య. సంతు రాలేదు అంటే మనం ఇక్కడ ఏమన్నాం? స్టూడెంట్స్ కనుక సంతు వస్తే ఆ సంతుని వదిలేసి రిమైనింగ్వి కావాలనుకున్నాం. అదే బ్రేక్ అనుకోండి, ఏమవుతుంది? అక్కడ దాకా వచ్చి ఆ తర్వాత అది కూడా రాదు. లైక్ ఆ నేమ్ వదిలేసి దానికి ముందు ఉన్నవి మనకి వస్తాయి అనమాట. సో చూడండి, నేను ఇక్కడ మీకు 2 ఇస్తున్నాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీకు నోట్స్లో క్లియర్గా ఉంటుందండి. మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు అర్థం కాకపోతే. ఇక్కడ కనిపించట్లేదు కదా. సో 1 సెకండ్. యా, ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఏమొచ్చింది మనకి? జాను, రియా, పవన్, ప్రేమ్. సంతు రాలేదు, శౌర్య రాలేదు. సంతు రాలేదు, ఫస్ట్ కంటిన్యూ ఇచ్చాం కదా. సంతు రాలేదు, శౌర్య వచ్చాడు. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమైంది? జాను, ఓకే, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేద్దాం. సో మీకు ఈజీగా ఉంటుంది. సో ప్రింట్ వైల్ యూజింగ్ కంటిన్యూ. సో ఇది మనం కంటిన్యూ యూజ్ చేస్తున్నప్పుడు. సో నెక్స్ట్ ప్రింట్ వైల్ యూజింగ్ బ్రేక్. సో మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో వైల్ యూజింగ్ కంటిన్యూ యూజ్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? ఇక్కడ నేమ్స్ పక్కన పెడదాము. ఓకే, సో కంటిన్యూ యూజ్ చేసినప్పుడు ఏమొచ్చింది? జాను వచ్చింది, రియా వచ్చింది, పవన్ వచ్చింది, ప్రేమ్ వచ్చింది, సంతు ఒక్కటి వదిలేసి శౌర్య కూడా వచ్చింది. బ్రేక్ యూజ్ చేసినప్పుడు ఏమొచ్చింది? జాను వచ్చింది, రియా వచ్చింది, పవన్ వచ్చింది, ప్రేమ్ వచ్చింది. సో ఇది బ్రేక్ అండ్ కంటిన్యూ అనమాట. సో ఈ విధంగా మనం బ్రేక్ అండ్ కంటిన్యూ యూజ్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపగలరు అండ్ మీ డౌట్స్ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.